వెల్కమ్ బ్యాక్ టు ప్రాంక్ బాయ్ రాజ్ కుమార్. ఇవాళ వీడియో వచ్చేసరి ఏంటంటే మొన్న వీడియోలో చెప్పాం కదా, అప్పుడు ముగ్గురు ఉన్నాం కానీ ఇప్పుడు ఇద్దరమే ఉన్నాం. ఇవాళ మళ్ళా రాజ్ కుమార్ అన్న మీద ప్రాంక్ చేయబోతున్నాం. జీవితంలో నువ్వు ఇంకా మారవా? అది చేయించేది ఎవరో కాదు, కమలన్న. కొంచెం కమలన్న వస్తావా? రావాలి కమలన్న గారు. రాజ్ కుమార్ బాగా ఏడిపించాడు. మళ్ళీ మమ్మల్ని కొడతారయ్యా ర్యాష్ లో. నువ్వు చూసుకుంటావుగా? ఒకసారి మళ్ళా చెప్పు. నేను చూసుకుంటా ప్రాంక్. విన్నారు కదా గాయస్, అన్న చూసుకుంటా అన్నాడు. ఇంకా మనకి సంబంధం అలా చేసేద్దాం. ఓకే, ఫోన్ చేద్దాం ఇప్పుడు. ప్రస్తుతానికి అయితే అన్న ఫోన్ అన్న, మా దాంట్లో బ్యాలెన్స్ లేదు. హలో ఎక్కడా? ఇక్కడ ఉన్నారా? బయట ఉన్నా, ధర్మగడ్ కోసం ఇచ్చేస్తున్నా. సరే కానీ వీడియో ఉందిరా. వీడియో ఏ వీడియోరా? అదే అప్పుడు ఒకళ్ళు వీడియో ఛానల్లో చేస్తా అన్నారు చూడు, వాళ్ళు వచ్చారు. మా ఛానల్లో చేస్తా అంటున్నారు, నువ్వు వస్తే మాట్లాడదాం. ఓకే, ఆడు వచ్చాక తీసుకొని వస్తా. సరే. సో గైస్, రాజ్ కుమార్ అన్నతో ఫోన్ మాట్లాడేసాము. ఇప్పుడు అన్న వస్తాడు, అన్న వచ్చాక మాట్లాడుకుందాం. ఓకే గైస్, 1 eternity later. ఇప్పుడు ఏం చెప్తారు మీరు రాజానికి? రాజ్ కుమార్ అన్న మీద ప్రాంక్ చేయాలని చేయొచ్చాం. వీడియోలో చేస్తారంట మనతో. ఎప్పుడు? ఇక్కడ వీడియో ఉన్నాయిగా. ఏమైందిరా? మళ్ళీ ఏం ప్లాన్ చేసావు? కెమెరా చూపిస్తాను మరి. కాదు, వీడియోలో చేస్తారంట. ఏం వీడియోలో? మన యూట్యూబ్ ఛానల్ వీడియో చేస్తారంట. ఏం చేస్తారు? చాలా బాగున్నాయి. నేనేం చేయలేదు అన్నయ్య, ప్రామిస్. నిజంగా నేనేం చెప్పాను. అర్థం మాట్లాడండి. మరి ఏం చెప్పాలి? పెళ్లి చేసుకుంటాను. ఎవరు తీసుకొచ్చారు నిన్ను అక్కడికి? ఇదే తీసుకొచ్చా. మామూలుగా ఛానల్లో చేస్తా అంటే తీసుకొచ్చాం. మరి వీడియో తీద్దాం. మిమ్మల్ని చూడగానే నిన్ను చూసి పడిపోయా ఇవన్నీ అర్థం మళ్ళీ ఏంటి? కొత్త చాక్లెట్ నాకు నాకు చెమన్నా లేదా? అసలు మాకు తెలియదు అని ఆ ఛానల్లో చేస్తాను తీసుకొచ్చా. మరి చేద్దాం, రేపు కంటెంట్ ఆలోచించి రేపు చేద్దాం. పెళ్లి చేసుకుంటాను. మిమ్మల్ని లవ్ చేస్తున్నాను, పెళ్లి చేసుకోండి. ఇవన్నీ వద్దు, వీడియో అంటే రేపు కంటెంట్ ఆలోచించి చేద్దాం. ఏంటి కంటెంట్? వీడియో నేనేంటి ఛానల్ చేస్తాను. నాకు నిజంగా చేస్తా అనింది, అందుకే తీసుకొచ్చాను. మరి చేద్దాం అంటే కంటెంట్ చేద్దాం. ఇవన్నీ ఎందుకు మళ్ళీ? ఏమో చెప్తున్నాను, మిమ్మల్ని చూడగానే ఇష్టపడుతున్నాను. చూడంగానే ఇష్టపడ్డం ఏంటమ్మా? కథలు చేస్తారు. ఛానల్ కోసం వచ్చాను. ఛానల్ వీడియోలు చేయండి, రేపు నుంచి రండి. ఎందుకు డిస్టర్బ్ గా మీరు వెళ్ళిపోవచ్చు కదా. అనౌన్స్మెంట్ చేస్తా కావాల్సి వీడియోలో, రేపు నుంచి వీడియో అనౌన్స్మెంట్ చేస్తా కావాల్సి. అందుకే కెమెరా పెట్టమని చెప్పాము అవన్నీ. ఇదంతా కాదు, మీరు నాకు నచ్చారండి. ఏంటి? పెళ్లి చేసుకుంటాను. ఎంతమంది ఉన్నారు, నేనే దొరికినండి మీకు. ఈడున్నాడు అందగల్ ఎంతన్నా. సూపర్ కంటెంట్ బాగుంది. ఇంకా కంటెంట్ ఏంటండి ఆ ఫీలింగ్స్ తో చెప్తుంటే నువ్వు మధ్యలో ఇప్పుడే సంబంధం లేదా నువ్వు మాట్లాడుతున్నావు చెప్తుంది, దాన్ని బట్టి నేను చెప్తున్నా. అందులో ఉంది కొత్తగా నేను దొరకలేదు లేదు అని. నిజంగా ఛానల్లో చేస్తాను తీసుకొచ్చాను. మరి ఛానల్లో చేస్తానన్నప్పుడు ఎందుకమ్మా ఇవన్నీ మళ్ళీ? చూడంగానే మళ్ళీ అంపట్నే ఛానల్లోకి వచ్చాను, మిమ్మల్ని చూడగానే మీకు కనెక్ట్ వీడియోలో చూడలేదు కానీ లేదు. ఎప్పుడు వీడియోలో చూడలేదు? ఏ వీడియోలో చూడలేదా? ఛానల్ తెలుసా నీకు? చూపించే ఇందాకలే చూపించే. మరి అప్పుడు వీడియోలో చూసే ఉంటావు కదా. అప్పుడు సరిగ్గా చూడలే, ఇప్పుడు రియల్ గా చూసాను. చెప్పు. ఎంత లేదు, వెళ్ళిపోతున్నారు. నన్ను పెళ్లి చేసుకోండి. తెల్లా అమ్మా చాలా ఉన్నాయి, ఇంకా అవదు. చాలా బాగున్నారు మీరు. అవదు ఇవన్నీ అవదు.
ఇదేంటి మళ్ళీ కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చింది అన్నయ్య వీడియోలు చేస్తా అందు తీసుకొని వచ్చాను. అరే గోపిక ఇగో ఇది ఇట్లా మాట్లాడేది. నిజంగా మా ఇద్దరిది ఏం లేదు. నాకు ఫోన్ చేసింది ఇంట్లో ఉంటే. ఫోన్ చేసి ఇలా మా ఫ్రెండ్ యూట్యూబ్ ఛానల్ చేస్తా అని వీడియో పెట్టి చెప్పాను introduce అనౌన్స్మెంట్ చేయాలి. చేద్దాం ఇవాళ. మరి అనౌన్స్మెంట్ చేయడానికి వచ్చి ఇయ్యండి తను చేస్తా అందు తీసుకొని వచ్చాను చూపిస్తున్నాను. చేద్దాం వీడియో పెట్టాడుగా మళ్ళీ ఇయ్యండి ఎందుకు కొత్తగా. అన్నయ్య తను అడుగు చెప్తాది. చూడంగానే లవ్ చేస్తున్నాను పెళ్లి నేనే చేసుకోవాలి. చేయట్లేదు. నిజమే నేను చేస్తా. అన్నపిల్లలు అయ్యా మొత్తం సరిగ్గా దొరికారు. సరిగ్గా కంటెంట్ చేస్తున్నారు గట్టిగా. లేదన్నయ్య నాకు సంబంధం లేదు అన్న. వీడియో నిజంగా పెట్టమన్నాడు, సంబంధం లేదు వచ్చింది మరి చెప్పు తీసుకొని అమ్మాయికి, వచ్చాను. చేసుకోడు అన్నయ్య మా అని. ఇంట్లో కూడా ఒప్పించి నీతో ఉంటే ఏ హాయికైనా నాకేం లోటే లేదే. నేను మా అమ్మ వాళ్ళని. ఈ నొప్పిసుకోండి ఇంటికి తీసుకెళ్ళి వెళ్ళరా. ఇంటికని తెలవాలి. చెప్పు ఏంటి వీడియో అనౌన్స్మెంట్ చేసి వెళ్ళిపోతాను నాకు పనులు వీడియో కాదు మీరే ముందు నన్ను పెళ్లి చేసుకుంటా లేదా? వీడియో కోసం వచ్చా నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చా. నేను పెళ్లి చేసుకోవడానికి వచ్చా. అయితే నేను చేసుకొని వెళ్ళిపోవచ్చు. నేను చేసుకుంటా. నేను చేసుకోను. లవ్ చేస్తున్నారంటే అంత మంచి ఛాన్సెస్ వదులుకుంటారేంటి? నేను వదిలేసుకుంటా నాకు అవసరం లేదు. మనం చెప్పాం ఏంటన్నయ్య నా మీద పడుతూ చేస్తానని. అనేది వద్దన్నాం మేము. మొన్న నీడు అంతలా చెప్పాడు మళ్ళీ మీకు కంటెంట్ ప్రాంక్ చేసి అంతలా చెప్పారంట. అది సీరియస్ గానే చెప్పాను కానీ అన్నయ్య, సరే ఆగు సరే చెప్పేది మనకి ఇప్పుడు నాకు నేను. సంబంధం లేదు, మీరు మాట్లాడుకున్నారు. సంబంధం లేదని YouTube లో- తెచ్చింది ఎవర్రా? ఆగన్నయ్య, ఫోన్ చేశాడు. చెప్తున్నా కదా, నాకు ఆగన్నయ్య, ఫోన్ చెప్తున్నా చేశాడు. కదా తను యూట్యూబ్ లో అలా. చేస్తా అని చెప్పింది. అందుకే నేను ఇడికి ఫోన్ చేశా. ఫోన్ చేసి మాట్లాడాలి యూట్యూబ్ గురించి మాట్లాడాలి ఏంటి. ఏమో అది చెప్తుంది కదా నాకు చెప్పావు ఫోన్ లో ఏమన్నా నోటితో చెప్పు అందరికి తెలియాలి. నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం మళ్ళీ నాకు ఇష్టం అంటే నాకు బయట పనులు ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయి, వీడియోలు మాట్లాడాలి. నేను కూడా హెల్ప్ చేస్తా. ఏం హెల్ప్ చేస్తారు? ఏదో ఒకటి. ఏంటి మా వైపు చూస్తావేంటి అన్నయ్య? వీడియోలు చేయండి అని చెప్తున్నాగా, వీడియోలు చేయండి కావాలి. లవ్లు ఇవన్నీ వద్దు. వాళ్ళతో ప్రశాంతం ఛానల్ వచ్చండి చేసుకోండి. ఎవ్వరు అడగడం అమ్మని అర్థమైందా? నేను చచ్చిపోతాను ఇప్పుడు నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేయకపోతే. గుండె ఆగిపోయినట్టు ఉందిరా ప్రాణం విడిపోయినట్టు ఉంది. సూపర్ టాస్క్ ఇది. బాగా ప్లాన్ చేసాడు అన్నయ్య నాకు సంబంధం లేదన్నా. అరే అన్నయ్య నిజంగా ప్రామిస్ మాకు అసలు తెలీదు. తను వచ్చింది వీడియో కోసం చేస్తా అని. వీడియో గురించి మాట్లాడమాను ఎందుకు? ఎందుకంటే ఎందుకు చేస్తున్నారు మరి చచ్చిపోతాను ఇవన్నీ ఏంటి? ఏమో తన ఇష్టం అది. మేము చెప్పామని తీసుకొచ్చాం అనుకుంటున్నాం ఏంటి ఏమన్నా. తనైతే ఫోన్ చేసింది నేను వీడియోలో చేస్తాను అని. ప్రశాంతంగా వీడియోలు చేసుకొచ్చి ప్రశాంతంగా ఉండండి అంతే. ఎందుకు ఇవన్నీ? నువ్వన్నా చెప్పు. నేను చెప్పిన ఏంట్రే ఏంటి ఏంటి ఏ వీడియో అడి తిరిగి మా మీదకి వచ్చి పడతాడు. చెప్పండి. కొత్త కాన్సెప్ట్ మీరే చెప్పండి. రేపు వీడియో చేద్దాం, రేపు పొద్దున్న వీడియో చేద్దాం, అప్పుడు రండి మాట్లాడు. సరే వెళ్తున్నాం మరి. అని ఆగు మాట్లాడుతుంది కదా. మాట్లాడుతుంది ఏంటి నీకు మైండ్ పని చేస్తున్నా? నాకు మైండ్ ఉంది. చర్చికి వెళ్దాం కదా. దేనికి? పెళ్లి చేసుకున్నాం అని ఇక్కడ ఉండి మాట్లాడు. ఎందుకు అట్లా వెళ్ళిపోతున్నా? సిగ్గేస్తుందా నీకు ఏమన్నా? కోపం వస్తుంది. ఫస్ట్ కొడేస్తానేమో భయం వేస్తుంది. సిగ్గు పడుతున్నావు అని చెప్పి దేనికి ఇప్పుడు అసలు ఆయన చేయడు లవ్. మేమైతే ఇప్పుడు అలా మేమేం అనుకోలేదు. పెళ్ళి అంటున్నావు ఏంటి? చూడగానే నచ్చాడు పెళ్లి చేసుకోవాలన్నా. ఇంకా చూడంగానే నచ్చాడా? మరి గోపి కూడా ఉన్నాయి మరి చూడంగానే నచ్చాడు. నువ్వు లేవేంట్రా మధ్యలో మధ్యలో వేసుకున్నాడు మావాడు. ఎప్పుడు కొన్నావు? వాడు వద్దు నాకు నచ్చలా. మీ ఇద్దరు నచ్చలా నాకు. అబ్బాయి పొట్టిగా హ్యాండ్సమ్ గా బాగున్నాడు. ఓ నా సైజు నా హైట్. కంగ్రాచులేషన్స్. ఇంకా పెళ్లి ఎప్పుడు చేసుకుందాం చెప్పు. పెళ్ళి ఏంటి? 10 సంవత్సరాలు అయితే యాక్సెప్ట్ చేసినట్టే. 10 సంవత్సరాలు ఆగుతానంటే ఆగను మరి. ఆగుతా. అమ్మాయికి ఏం లాభం? నీకోసం నీకు ఎన్ని ఎందుకు సంవత్సరాలైనా బాధ? ఆగుతా. ఉమ్. మీరు అన్నయ్యతో మాట్లాడుతున్నా. నువ్వే అయితే ఇదంతా చేయించిన నిజంగా అన్నయ్య ప్రామిస్ నిజంగా మరి ఎందుకు అందువల్ల తను ఫోన్ చేసి పిలిచింది అన్నయ్య. మరి ఎందుకు ఇంత కంటెంట్ ఎందుకు చేస్తున్నారు? లేదు నాకైతే ఇందులో అసలు కొంచెం కూడా తెలియదు. ఫోన్ చేసి పిలిచింది యూట్యూబ్ ఛానల్ లో చేస్తా అని. నువ్వు ఏమన్నా నాకు చెప్పావా? లేదు. నువ్వు యూట్యూబ్ ఛానల్ చేస్తానన్నా మళ్ళీ ఏనేందుకు? అంటే నాకు ఇష్టం. పెళ్లి చేసుకుంటా లేదా నీ మీద లెటర్ రాస్తా. ఇప్పుడు నేను చనిపోతాను వెళ్ళి. నన్ను యాక్సెప్ట్ చేయాలి. ఆల్ ది బెస్ట్. మా ఇంట్లో ఒప్పిస్తా. ఇప్పుడు అమ్మకు ఫోన్ చేయమన్నా చేస్తా. ఇప్పుడు మాట్లాడతా. చేయవు ఒకసారి మాట్లాడి. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్తే చేసి ఒప్పిస్తా. నేను చేసుకోను, మాట్లాడాక అప్పుడు చేసుకుంటా. ఏం మాట్లాడాక చేసుకుంటా? ఫస్ట్ మీ అమ్మకు ఫోన్ చేయవా? వీడియో కోసం వచ్చా? దేనికి వచ్చావు నువ్వు? నీకోసం వచ్చా.
వీడియోలో చూసావు, నేను చూసాను కాబట్టి వచ్చాను. వీడియో మొన్న ఛానల్లో అసలు లవ్ అనేది చేయడం అన్నయ్య. నువ్వెందుకు మాట్లాడుతున్నావు? వాళ్ళ తమ్ముడు కాబట్టి మాట్లాడతాను నేను. అంటే నువ్వు నాకు మరిది. సరే ఎందుకు నవ్వుతున్నారు? సీరియస్ గా చెప్తున్నా. మరిదండి మీకు అడ్డపక్కనే ఏంటి లవ్ మ్యాటర్? నా లైఫ్ గురించి చెప్తున్నాను నేను. లైఫ్ గురించి చెప్తున్నావా? లవ్ అంటే లైఫా? ఏంటమ్మా ఇప్పుడు మాకు ఫోన్ చేసింది, చెప్పింది చేస్తా అని చెప్పింది కాబట్టి తీసుకొని వచ్చాను. మరి ఇదంతా ఎందుకు మాట్లాడుతుంది? అది అడగలేదు. నేను అమ్మాయితో మాట్లాడలేను అంటే చీచి అలా ఏం లేదు. సరే మనం వెళ్ళిపోదాం పద. ఎందుకు చెప్పు? ఎందుకు? ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వస్తా ఇప్పుడు నేను. ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వస్తావా? నన్ను నీ లవర్ గా యాక్సెప్ట్ చేయి. పూల్లో పెట్టుకొని చూసుకుంటాను. అమ్మో నాకు వద్దు, పూలు వద్దు, మళ్ళీ నాకు వాసన పడదా. అటు తిరిగి మా మీదే పడతావు నువ్వు వచ్చి. కాదు అంటే కుదరదు అక్కడ. ఆయన అయితే లవ్ చేయడు, పెళ్లి చేసుకో. నేను చేస్తా, పెళ్లి చేసుకుంటా, చాతపడి చేపిస్తా, నా మీద తిరిగేలాగా. ఓకే కంటిన్యూ. ఇంకా లేదన్న పాన మనం వెళ్దాం. ఏంటి వెళ్ళేది? రాయి తీసుకొని కొడతా. అన్నెందుకు కొడతావు? మరి ఏంటి మధ్యలో వచ్చి ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతున్నా. నాకు పనులు ఉన్నాయని చెప్పాడు, వాడికి తెలుసు కాబట్టి. అయినా నాకు పనులు ఉన్నాయమ్మా. నువ్వు చెప్పాలి కదా, వాడెందుకు చెప్తున్నాడు నీకు పనులు ఉంటే? నాకు పనులు నేను వెళ్తున్నా అయితే బాయ్. వద్దు. మరి ఆడి చెప్పొద్దంటే నేను చెప్పొద్దంటే నాకు న్యూ బయట పనులు ఉన్నాయి. మేము పట్టేసుకుంటే ఇప్పుడు నేను గట్టిగా వెళ్ళిపోయా ఉంటే ఇప్పుడు వెళ్ళి చదవడి చేపిస్తాను నీ మీద. చేయించు. దగ్గరికి నీ మీద నేను కేసు పెడతా. అప్పుడు ఎందుకు పెడతావు? అరేంజ్మెంట్ మీద కేసు పెడతాను. ఏంటి? నేను నీ మీద పెడతా, నన్ను అరేంజ్మెంట్ చేస్తున్నావు నిన్న. అయ్యా పెట్టుకో, నేనేమన్నా. ఎంతైనా మరిది కదా వద్దులే, పెళ్లికి ఉండడు. నీకు నాకు ఎవరు చెప్పాను? నేను చెప్తానా? నేను చెప్తున్నా. నాకేం సంబంధం లేదు. ఈ అమ్మాయిని అడుగు ఏమన్నా ఉంటే తీసుకొచ్చింది ఈ అమ్మాయి. లవ్ చేసుకుంటున్నాము ఇప్పుడు వదిలేస్తున్నాడు. మేము 10 years గా లవ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు వదిలేస్తా అంటున్నాడు. నాకు న్యాయం కావాలని పోలీస్ స్టేషన్ ముందు కూర్చుంటా. నీ వయసు ఎంత? 10 years అంటున్నావు. నా వయసా 25. నీకెందుకురా నా వయసు గురించి? ప్లీజ్ నన్ను వదిలేసే. అయితే అవసరంలా. అయినా పర్లా, నేను ఏజ్ తగ్గించుకుంటా. తగ్గించుకోండి. అప్పుడు ఆధార్ కార్డులో తగ్గించుకుంటది. మరి చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. నువ్వు చెప్తున్నా చెల్లి అనవసరంగా. చెప్పు నువ్వెందుకు మాట్లాడుతున్నారు? ఇల్లు ఆయన తమ్ముడు కూడా నా ఫ్రెండ్ కాబట్టి మాట్లాడుతున్నారు. మీ ముగ్గురు మాట్లాడినా మీ ముగ్గురు నీ మీద కూడా డౌటే నాకు. నిజంగా మాకు అసలు తెలియదు. ఛానల్ లో చేస్తా అని తీసుకొని వచ్చాను. నీకు ఛానల్ చేయడానికి ప్రాబ్లం ఏంటి? నీతో చేస్తా. నాతో ఛానల్ చెయ్యి. వైఫ్ అండ్ హస్బెండ్ గా చేద్దాం మనిద్దరం. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే. కొన్ని కొట్టేది మమ్మల్ని. మన వీడియోకి మొన్న వీడియో చూసావుగా? మన వీడియోకి తిట్టింది అంట. ఆల్రెడీ వచ్చాడు, కాల్ వచ్చింది. ఇంకేంటి ఈడే నా పిల్ల. ఇంకేంటి మరి వీడియో చూడలేదండి? చూసా మా అమ్మ ఎలా కొట్టింది? నాకు ఈ అమ్మాయి డౌట్ వస్తుంది. డౌట్ వేస్తున్నాను. ఏంటి అలా నువ్వు కొట్టింది అటు మా తిరిగి అమ్మ ఇటు తిరిగి? చూసావా? ఆ వీడియో చూసావా? చూడు ఆ వీడియో చూడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి సబ్స్క్రైబ్ చేపిస్తాను నేను. సబ్స్క్రైబ్ చేపి మంచిదేగా. సబ్స్క్రైబ్ చేయలేదు. ఫోన్ చేపించాను ఇందాకలే. ఇప్పుడే